Hi, hello, namaste. Welcome to Telugu One. This is Diveshwari. Rebel star Prabhas upcoming movie Kalki 2898 AD. సౌత్ సినీ పరిశ్రమతో పాటు హిందీ చిత్ర పరిశ్రమ మొత్తం ఇప్పుడు కల్కి కోసం ఎదురు చూస్తుంది. ఆ మాటకొస్తే వరల్డ్ సినీ పరిశ్రమ కూడా ఎదురు చూస్తుందని చెప్పవచ్చు. నిస్సందేహంగా ఎదురు చూస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే కల్కి సబ్జెక్ట్ అలాంటిది మరి. పైగా బాహుబలితో వరల్డ్ సినిమాకి ఆ అవకాశాన్ని కూడా ప్రభాస్ కల్పించాడు. ఏ రోజుకి ఆ రోజు అంచనాలని పెంచుకుంటూ వెళ్తున్న కల్కి గురించి ఉపాసన కొనిదెల చేసిన ఒక పోస్ట్ టుడే టాక్ ఆఫ్ ది డేగా నిలిచింది. కల్కి టీం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ ఉపాసనల ముద్దుల కూతురు క్లింకారాకి కొన్ని బహుమతులను పంపింది. అదేంటి, చిన్న పాపకి బహుమతులు ఇస్తే ఏం చేసుకుంటుంది అనుకుంటున్నారా? కల్కి కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే సొంతం కాదు, క్లింకారా లాంటి బుజ్జి పాపలకు కూడా సొంతం. అందుకు నిదర్శనంగా ప్రభాస్ ప్రెజెంట్ డార్లింగ్ అయిన బుజ్జిని గిఫ్ట్గా ఇచ్చారు. బుజ్జి రూపంతో ఉండే బొమ్మతో పాటు అదే విధంగా భైరవ స్టిక్కర్స్ని, టీషర్ట్స్ని కూడా గిఫ్ట్గా ఇచ్చారు. ఇప్పుడు క్లింకారా ఏం చక్కా ఆ బొమ్మలతో ఆడుకుంటుంది. తను ఆడుకుంటున్న ఫోటోలని ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. కల్కి టీంకి థ్యాంక్స్తో పాటు సినిమా విజయవంతం కావాలని కూడా కోరింది. ఇప్పుడు ఈ విషయం నిమిషాల్లో వైరల్గా మారింది. రికార్డు లెవెల్లో వ్యూస్ని కూడా సంపాదిస్తోంది. కల్కి టీం చేస్తున్న ఈ వినూత్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తోంది. నెక్స్ట్ ఏ సెలబ్రిటీ పిల్లలకి గిఫ్ట్ పంపిస్తారో అనే ఆసక్తి కూడా ఏర్పడింది. అందరిలో ఏర్పడింది. నెక్స్ట్ ఎన్టీఆర్ పిల్లలనే టాక్ అయితే సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇక కల్కి రిలీజ్ డేట్ జూన్ 27కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యే కొద్దీ అందరిలో కల్కి ఫీవర్ మొదలైంది. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే జూన్ 27 త్వరగా రావాలంటే ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. ప్రభాస్తో దీపికా పదుకునే జతగా నటిస్తున్న ఈ ఫ్యాంటసీ సైంటిఫిక్ కల్కిలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, పశుపతి, రాజేంద్ర ప్రసాద్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తుండగా నాగ్ అశ్విన్ దర్శకుడు. మహానటి వచ్చిన 6 ఏళ్లకి అశ్విన్ నుంచి వస్తున్న మూవీ ఇదే. 600 కోట్ల బడ్జెట్తో తన వైజయంతి బ్యానర్పై అశ్విని దత్ నిర్మిస్తున్నాడు. మార్కెట్లో బుజ్జి వాహన బొమ్మలు, భైరవ స్టిక్కర్స్, టీ షర్ట్స్ను కూడా విక్రయిస్తున్నారు.